మధ్యాహ్నం సమయం డైనింగ్ హాల్లో కూర్చున్న అమ్మ లోకి వస్తుంది. చక్కగా అలంకరించిన గదిలో ప్రెడేటర్ ఖరీదైన మంచంపై పడుకుని ఉన్నాడు. అరే ప్రెడేటర్, మధ్యాహ్నమైంది లేరా, సముద్రానికి వెళ్ళి మంచి చేపలు తీసుకొచ్చిరా. అమ్మ మాట పూర్తయ్యేలోపే ఆ మాటలు వినగానే ప్రెడేటర్ ఒక్కసారిగా లేచాడు. సరే అమ్మా, నువ్వు చెప్పింది చేస్తాను అని గట్టిగా అన్నాడు. ఆడంబరమైన ఇంటిని దాటుతూ గ్రామవీధుల్లో నడిచాడు. సూటిగా సముద్రం దగ్గరకు వెళ్ళాడు. అక్కడున్న పెద్ద పడవ దగ్గరకు వెళ్ళి వాళ్ళని తాళ్ళు సిద్ధం చేసుకున్నాడు. పడవ సముద్రంలోకి కదిలింది. అలలు కొట్టుకుంటున్నాయి. గాలి బలంగా వీచుతోంది. కాని ప్రెడేటర్ మనసు మాత్రం స్థిరంగా ఉంది. లోతైన సముద్రంలోకి వెళ్ళి ప్రెడేటర్ నిశ్చలంగా వల వేశాడు. పెద్ద చేపలు వలలో చిక్కింది. తన శక్తినంతా పెట్టి ప్రెడేటర్ ఆ చేపను పడవలోకి లాగాడు. తర్వాత సముద్రం మధ్యలో నిలబడి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంటికి వచ్చి ఆ చేపను అమ్మ చేతుల్లో పెట్టాడు. అమ్మా, నువ్వడిగింది తీసుకొచ్చా. అమ్మ నవ్వుతూ చేపను చూస్తూ